ఆషాఢమాసం వైశిష్ట్యం. అందరికీ నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః. గురు విజ్ఞాననిగూఢం. ఆషాఢమాసాన్ని విజ్ఞానమాసమని, గురుస్వరూపమని పురాణాలు వివరిస్తున్నాయి. శ్రీహరి కృప అత్యంత వేగంగా భక్తులపై ప్రసరించే దివ్యమాసం ఆషాఢం అని మహాభారతం చెబుతున్నది. ఆషాఢం పురాణ మాసం. ఆషాఢమాసంలో శివాలయంలో ధూపం వేసిన వారికి భయంకర దారిద్ర్యం తొలగి సంపదలు లభిస్తాయి. పితృదేవతలకు, దేవతలకు, మునులకు కూడా అత్యంత ప్రీతిపాత్రం ఆషాఢం. మోక్షమార్గానికి ప్రథమ సోపానం ఆషాఢం. ముందుగా ఈ మాసంలో పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. దానివల్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది. దానివల్ల సద్గురు కటాక్షం లభిస్తుంది. దీనికి సంబంధించిన అద్భుత గాథ పద్మపురాణంలోని సృష్టి ఖండంలోని 9వ అధ్యాయంలోనూ, మత్స్యపురాణంలోని 14వ అధ్యాయంలోనూ ఉంది. ఆషాఢమాసంలో బిల్వ వృక్షాన్ని నాటినా, బిల్వవనానికి నీరు పెట్టినా, బిల్వ పత్రాలతో రుద్రార్చన చేసినా శివగణంలో స్థానం లభిస్తుంది. ఆషాఢంలో తులసి పూజ చేసిన వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. తులసి మెక్కను పూజించి, ఆ మెక్కను దానం చేయడాన్ని తులసి పూజ అంటారు. మెక్కను ముత్తైదువులకు మాత్రమే దానం చేయాలి. ఆషాఢం అనేక విధాలుగా విజ్ఞానాన్ని, శాంతిని ప్రసాదించే మాసం. ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకున్నవారు గురుస్థానం పొందుతారు. ఆషాఢ విద్య రోజు పురీ జగన్నాథ ఆలయంలో రథయాత్ర జరుగుతుంది. అత్యద్భుతమైన జగన్నాథ ఆలయం ఇంద్రద్యుమ్న మహారాజు సంకల్ప బలం వల్ల ఏర్పడింది. గజేంద్రమోక్షణంలో గజరాజుగా ఉన్నది ఇంద్రద్యుమ్న మహారాజే. ఆయన్ని అనుగ్రహించి జగన్నాథపురం అనే ఒక ఊరును మహానుభావుడు శ్రీమన్నారాయణుడు పూర్వ సముద్ర తీరంలో ఏర్పాటు చేసి అక్కడ జగన్నాథుడయ్యాడు. జగన్నాథుడు సుభద్ర, బలరాముడితో కొలువై ఉంటాడు. ఆచరించవలసిన విధివిధానాలు: ఏదైనా ఒక ఆలయంలో కానీ లేదా మహానుభావులుండే స్థలానికి కానీ వెళ్లి చీపురుకట్ట పట్టుకుని ఊడవాలి. నేలని శుభ్రం చేయాలి. గురుసేవ, మహాత్ముల సేవ, ఆలయ సేవ, సేవకుడులాగా, దాసుడిలాగా, ఒక కింకరుడిలాగా చేయాలి. ఫలశ్రుతి మహా ఐశ్వర్య సంపన్నుడవుతాడు. బ్రహ్మశ్రీ వద్దపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు గురుదేవుల కుమార్తె కవయిత్రి శ్రీమతి శ్రీ విద్యగారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.